ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ క్వశ్చన్లోని సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏముంది చదవండి ముందుగా. 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and that of 1 pen. అంటే అర్థం ఏమంటే 5 pencils 7 pens కలిపి 50 రూపీస్ అంట, 7 pencils 5 pens కలిపి 46 రూపీస్ అంట. అయితే ఒక పెన్సిల్ ఒక పెన్ను ఎంత కాస్ట్ పన్నాయో కనుక్కోండి అనేది క్వశ్చన్. అందుకోసం మనం ఇక్కడ ఏం చేసినాము, లెట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈక్వల్స్ టు ఎక్స్, కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈక్వల్స్ టు వై. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అనుకున్నాము, ఒక పెన్ కాస్ట్ వై అనుకున్నాము. చూడండి ఇక్కడ ఫస్ట్ కేసు మొదటి సందర్భంలో ఏముంది, 5 pencils అండ్ 7 pens టుగెదర్ కాస్ట్ 50 రూపీస్ అని ఉంది. అంటే 5 pencils కాబట్టి 5x, కాస్ట్ ఆఫ్ 1 pencil ఎక్స్ అనుకున్నాం కాబట్టి 5 pencils ప్లస్ 7 pens కలిపి 50 రూపీస్ అని రాసుకున్నాం. ఇప్పుడు మనకి వై మాత్రమే ఇటువైపు ఉండాలి కాబట్టి 7 బై పెట్టినాము. 50 ప్లస్ 5x జంప్ చేసి ఇటువైపుకి మైనస్ 5x అయింది. 7y అంటే 7 ఇంటూ వై, ఇంటూలో ఉండే 7 ఇటువైపు వస్తే బై, y ఈక్వల్స్ టు 50 మైనస్ 5x బై 7. ఇది ఫస్ట్ కేస్ 1 అంటే మొదటి సందర్భము. రెండవ సందర్భంలో ఏం చెప్పినారు, 7 pencils 5 pens కలిపి 46 రూపీస్ అని చెప్పినారు. అందుకోసం 7x ప్లస్ 5y ఈక్వల్స్ టు 46 అని రాసినాం. మనకి y మాత్రమే ఇటువైపు ఉండాలి కాబట్టి ప్లస్ 7x జంప్ అయితే మైనస్ 7x అయింది. 5y అంటే 5 ఇంటూ వై అని, ఇంటూలో ఉండే 5 ఇటువైపు వస్తే బైలోకి వస్తుంది. అందుకోసం y ఈక్వల్స్ టు 46 మైనస్ 7x బై 5. ఇక్కడ చూడండి మొదటి ఈక్వేషన్కి సంబంధించిన బాక్స్ ఇది. ఇక్కడ బైలో వచ్చేసి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇంతకుముందు ప్రాబ్లంలో బైలో ఏవి లేవు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన వరుసగా 0, 1, 2, 3 ఏవైనా తీసుకున్నాం. ఇక్కడ 0, 1, 2, 3 అవి తీసుకుంటే ఏమవుతుంది, 0 తీసుకుంటే పైన ఏమొస్తుంది 50 బై 7. 7 టేబుల్లో 50 క్యాన్సిల్ కాదు, 2 తీసుకున్నా క్యాన్సిల్ కాదు. 3 తీసుకుంటే ఏమొస్తుంది 5 3 15, 50 మైనస్ 5 3 50, 50లో 15 సబ్ట్రాక్షన్ చేస్తే 35, 7 1 జా 7 5 జా. అందుకోసం 3 తీసుకున్నాను. ఇక్కడ 3 తీసుకుంటే 5 వస్తుంది. 10 తీసుకుంటే 5 ఇంటూ 10 50 అవుతుంది. కాబట్టి y ఈక్వల్స్ టు 50 మైనస్ 50 బై 7. 50లో 50 సబ్ట్రాక్షన్ చేస్తే 0 కాబట్టి 10, 0. మీరు ఏవి రెండు చేసినా సరిపోతుంది. పాజిటివ్ నెంబర్ అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేను ఒకటి ఎక్స్ట్రా మీకోసం చేసినాను. ఎక్స్ వాల్యూ -4 తీసుకుంటున్నాను. 50 మైనస్ 5x బై 7 అంటే ఎక్స్ ప్లేస్లో -4 పెట్టాలి. y ఈక్వల్స్ టు 50 మైనస్ 5 ఇంటూ -4 ఏమవుతుంది ప్లస్ 20. 50 ప్లస్ 20 70 కాబట్టి 7 1 జా 7 10 జా అంటే -4 తీసుకుంటే మనకు 10 వచ్చింది. ఇది ఫస్ట్ బాక్స్. సెకండ్ బాక్స్ చూడండి, సేమ్ ఇది కూడా అలానే. ఏ పడితే ఆ వాల్యూస్ తీసుకోకూడదు, మనము చూసి తీసుకోవాలి. ఏవైతే క్యాన్సిల్ అవుతాయో అవి మాత్రమే తీసుకోవాలి. అందుకోసం 3 తీసుకున్నాను. 7 3 21, 46లో నుంచి 21 సబ్ట్రాక్షన్ చేస్తే 25 వస్తుంది. అందుకోసం 5 1 జా 5 5 జా, 3 తీసుకున్నప్పుడు 5 వస్తుంది. నెక్స్ట్ 8 తీసుకున్నాను. 8 7 జా 56, 46 మైనస్ 56 అంటే -10 వస్తుంది. 5 1 జా 5 2 జా 10, మైనస్ కాబట్టి ఇక్కడ -2 అంటే 8 తీసుకుంటే -2 వస్తుంది. ఏ రెండు చేసినా ఏవైనా 2 మాత్రమే చేయాలి. 3 చేస్తే తప్పు అవుతుంది అంటే 3 కూడా చేయొచ్చు, మనకి 2 చేసినా కూడా చాలు. మీకోసం ఒకటి ఎక్స్ట్రా చేసినాను. ఎక్స్ వాల్యూ -2 తీసుకుంటున్నా. అంటే 46 మైనస్ 7 ఇంటూ -2, 46 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు 7 2 జా 14, 46 ప్లస్ 14 ఎంత అవుతుంది 60 అవుతుంది. 5తో 16 క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 12 జా. అందుకోసం ఎక్స్ మనం -2 తీసుకుంటే వై అనేది మనకు 12 వచ్చింది. ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లము. దీనికి గ్రాఫ్ చూడండి ఒకసారి గ్రాఫ్ చూడండి. మనకి ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చినాయి పాయింట్స్, ఒకసారి ఫస్ట్ బాక్స్లో మనకి ఏం పాయింట్స్ వచ్చినాయి 3, 5 అంటే ఎక్స్ యాక్సిస్లో 3, వై యాక్సిస్లో 5 అంటే ఇవి రెండు ఎక్కడ కలుస్తాయో అక్కడ పాయింట్ పెట్టినాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమొచ్చింది 10 తీసుకున్నాం. 10 తీసుకుంటే మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. అందుకోసము 10, 0 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. థర్డ్ పాయింట్ ఏం తీసుకున్నాం -4 తీసుకున్నాం. -4 తీసుకున్నప్పుడు వాల్యూ ఏమొచ్చింది మనకి
-4 తీసుకున్నప్పుడు 10 వచ్చింది. ఇది ఎక్స్ట్రా చేసినాం కాబట్టి ఇక్కడ పాయింట్ ప్లాట్ చేయలేదు. మీరు ఇక్కడ పాయింట్ ప్లాట్ చేసినా కూడా తప్పేం కాదు. ఇది ఫస్ట్ బాక్స్ సంబంధించింది కాబట్టి ఫస్ట్ ఆ లైన్ కొట్టేసినాము. తర్వాత నెక్స్ట్ సెకండ్ బాక్స్లో కూడా 3 తీసుకున్నాము, అప్పుడు కూడా 5 వచ్చింది. తర్వాత ఇంకా ఏం తీసుకున్నాము, 8 తీసుకున్నప్పుడు -2 వచ్చింది. అక్కడ కూడా ఒకటి మనము ఎక్స్ట్రా వాల్యూ తీసుకున్నాము. ఒకసారి చూడండి, ఆ ఎక్స్ట్రా వాల్యూ ఏది తీసుకున్నామో ఒకసారి చూడండి. ఎక్స్ట్రా వాల్యూ వచ్చేసి మనం ఏం తీసుకున్నామో చూడండి ఒకసారి. ఎక్స్ట్రా వాల్యూ -2 తీసుకున్నాం. -2 తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది, 12 వచ్చింది. ఇక్కడ మీరు పాయింట్ ప్లాట్ చేసినా కూడా కరెక్టే. ఏవైనా 2 పాయింట్స్ జాయిన్ చేసినా కరెక్టే, 3 పాయింట్స్ జాయిన్ చేసినా కూడా కరెక్టే. ఇది మనకి గ్రాఫ్. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. ఎక్స్ ఈ రెండు ఎక్కడ కలిసిన లైన్స్ అంటే ఎక్స్ యాక్సిస్కి 3 దగ్గర, వై యాక్సిస్కి 5 దగ్గర. అందుకోసం ఎక్స్ 3 అయింది, వై అనేది 5 అయింది. స్కేల్ ఇంతకు ముందు లాగే సేమ్. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్, ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్. ఇది ఎక్సైజ్ 3.1 ఫస్ట్ ప్రాబ్లంలోని సెకండ్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.